ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో మనకి జరిగేటటువంటి రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో మనకి 7.5 సంవత్సరాల పాటు జరుగుతుంది. 7.5 సంవత్సరాలు పూర్తి అయిపోయిందిగా. ఇక మనకి బాకీ ఈ కుంభరాశి వారికి ఒక 1.5 ఇయర్ దాకా ఉందన్నమాట. ఒక సంవత్సరం పాటు దాటితే మనకి ఈ ఏలినాటి శని బాధల నుంచి మీరు వెళ్ళిపోతారు. అయితే ఈ ఏలినాటి శనిలో ఉన్నప్పుడు కుంభరాశి వారి వాళ్ళు చాలామంది చాలా భయపడిపోయారు. మాకు ఉద్యోగం రావట్లేదండి, మాకు పనులు రావట్లేదండి. కార్పెంటర్లు, అలాగే తాపీ మేస్త్రులు వీళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఏలినాటి శని ఏం చేయదు నాయనా అంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు పనులు పుష్కలంగా దొరకడము, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. బుక్ షాప్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే కోకోకోలా ఇలాంటి కూల్ డ్రింక్స్, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదండి. అవన్నీ కూడా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వీళ్ళకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం జరుగుతుంది. వీళ్ళకి ప్రోత్సాహం, వెన్నంటి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని చక్కగా ముందుకు నడిపిస్తారు. ప్రమోషన్స్ ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇలాంటి వాటి ద్వారా. ఇక వ్యాపారాలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళంతా కిరాణా వ్యాపారాలు, బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా లాభంలో నడుస్తాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, ఈ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ వింగ్, కెమెరామ్యాన్స్, యూనిట్ అంతా కూడా హీరో హీరోయిన్లు, యాక్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా పుష్కలంగా పనులు దొరుకుతాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు లాభాల బాటలోకి వెళతారు. అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. రైతులకి మంచి వ్యవసాయం అనేటటువంటిది బ్రహ్మాండంగా సాగుతాయి. ఇక ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభాల్లోకి వెళ్తారు. ఇకపోతే ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మే 14, 2026 సంవత్సరం వరకు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఈ జనవరి 1 నుంచి మీకు శుభ పరంపర జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేయడం జరుగుతుంది. ఈ సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల అవి మంచివా చెడ్డవా అనేటటువంటిది మీరు నిర్ణయించుకోకుండా మీరు వ్యాపార భాగస్వాములుగా వెళ్ళకూడదు. ఆ వ్యాపారాలు చాలా జాగ్రత్త చేసుకోవాలా. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా అనుమానాస్పద వైఖరితో ప్రవర్తించడం జరుగుతుంది. అందరినీ అనుమానంతో, దృష్టితో చూస్తూ
మిమ్మల్ని మీరే నమ్మలేనంతగా బట్టలు వేసుకుంటారు. మళ్ళీ వేసుకున్నానా లేదా, ప్యాంట్ వేసుకున్నానా లేదా అని మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఈ రకంగా అనుమానం పెనుభూతం. ఇది మీకు అక్టోబర్ నెల 2026 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ కాస్త తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక అక్టోబర్ నుంచి మీరు డిసెంబర్ వరకు వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన పీడకలలు రావడము, పీడ నిద్ర రావడము, నిద్ర లేకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భూత ప్రేత పిశాచ బాధలు వస్తాయి. ఎవరో నాకు చేతబడి చేసేసారేమో, ఎవరో నాకు మరుగుమందు పెట్టేశారేమో, ఈ రకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. అరే బాబు, చదువుకున్న వాళ్ళు మీరంతా అలాంటివన్నీ ఉండవు అని నేను ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నప్పటికీ కూడా ఈ మరుగుమందులు, ఈ యొక్క చేతబళ్ళు, నరఘోషలు ఇలాంటివన్నీ నాన్సెన్స్ అంతా కూడా బోధించడం ద్వారా వీళ్ళందరూ కూడా ఇండ్యూస్ అయిపోయినాయి మీకు మైండ్లోకి ఇన్పుట్. ఆ విధంగా వాటిని పోగొట్టడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి మీరంతా కూడా ఈ గురుగ్రహం వలన ఇలాంటివన్నీ కూడా ఉండవు మీకు. అలాంటివి ఏమన్నా వచ్చినట్లయితే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మీరు ఆ కన్ఫ్యూజన్లు అనేటటువంటివి పోయి మీరు కాన్సంట్రేషన్ అనేటటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగాల్లోకి చేరాలనుకునేటటువంటి వాళ్ళు ఇది సరైనటువంటి సమయం మీకు. అటువంటి ఉద్యోగాల్లో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోవాలి. అలాగే మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయండి. అలాగే 8 గంటలకి మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఉదయం. అదేవిధంగా రాత్రులు మీరు ఈ యొక్క రావి చెట్టుకు చేయకూడదు. మేడి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేయాలి. గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మీరు గణపతికి ఆరాధన చేయాలి. శివుడికి అభిషేకం ఇంట్లోనే మీరు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అంటూ చేసుకోండి. శుభమస్తు.